ఒక 5 నిమిషాలు మనస్సుతో మనం గాఢమైన నిశ్శబ్దంలో ఏకాంతమైన ధ్యాన స్థితిలో వెళ్ళి మనస్సుతో మాట్లాడాలి. ఎలా అంటే, మనస్సుకు నచ్చజెప్తున్నాను, నేనిప్పుడు నా మనస్సులో శరీరంలో ఒక కొత్త శక్తిని తయారు చేస్తున్నాను. గతం గతించిపోయింది. క్యాలెండర్లో కూడా ఆ తేదీ పూర్తిగా తొలగిపోయింది. ఆ తేదీ తిరిగి రాదు. ఆ తేదీలో జరిగినటువంటి జ్ఞాపకాలు కూడా తిరిగి రావు. కనుక గతాన్ని నేను మర్చిపోతున్నాను. నా మనస్సు పొరల్లో ఉన్నటువంటి ఆ గతం యొక్క దృశ్యాలను చెడిపివేస్తున్నాను. వాటి మీద ఒక కొత్త సుందరమైనటువంటి పరిస్థితులని, కొత్త సుందరమైన వ్యక్తిత్వాలను, అదే వ్యక్తులు, అదే సంఘటనలని ఒక సుందరమైన పాజిటివ్ ప్రపంచం వైపు మళ్లించుకుంటున్నాను. గతం పూర్తిగా మర్చిపోయి గతానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను. అది గతించిపోయింది, పూర్తిగా నా మనస్సు నుంచి తొలగిపోయింది. అది కేవలం గత కర్మ రుణబంధాల కారణంగా, అపార్థాల కారణంగా, మానసిక పరిణతి లేమి కారణంగా జరిగింది. కనుక ఇక అలాంటిది నేను తిరిగి ఎప్పుడు పునరావృతం కానివ్వకుండా జాగ్రత్త పడగలుగుతాను. ఇప్పుడు నేను నా కళ్ళ ముందుకు వచ్చే ప్రతి దృశ్యాన్ని, ప్రతి వ్యక్తిని ఒక కొత్త దృష్టిలో, ఒక కొత్త విశ్వాసంతో, ఒక కొత్త ఆలోచనతో, ఒక కొత్త మేధస్సుతో అంచనా వేసి వారితో నా అనుబంధాన్ని కల్పిస్తున్నాను. నా శక్తితో, నా మేధస్సుతో వారిని అంచనా వేసి, నా స్వచ్ఛమైన మనస్సు ద్వారా వారిని పసిగట్టగలుగుతున్నాను. నాలో ఎలాంటి నెగిటివ్ భావాలు లేకుండా ప్రతి ఒక్కరిలో పాజిటివ్ను చూస్తూ, నాలో కూడా మనస్సు ఒక చైతన్యమైనటువంటి స్థితిలోకి వస్తుంది. నన్ను నేను నిన్నటి కంటే ఈరోజు ఒక మంచి పాజిటివ్ శక్తితో, మంచి శాంతి యొక్క శక్తితో, తాజాదనంతో కూడిన మనస్సు, మెదడుతో ఈరోజు నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నాను. నిన్నటి కంటే నాలో ఇప్పుడు పరిస్థితులను, వ్యక్తులను అంచనా వేసే సామర్థ్యం పెరిగిపోయింది. కనుక నన్ను నేను నిన్నటి కంటే ఈరోజు ఒక కొత్త వ్యక్తిగా, నిన్నటిలాగే మోసపోవటం, లేకపోతే అన్యాయానికి గురి అవటం వంటివి నా నుంచి నేనిప్పుడు జరగనివ్వను. కనుక నన్ను నేనిప్పుడు ఒక కొత్త వ్యక్తిగా, పరిణతి చెందిన వ్యక్తిగా, ఒక మెచ్యూర్డ్ పర్సన్గా నన్ను నేను చూసుకుంటున్నాను. ప్రతి వ్యక్తిని, నిన్నటి జ్ఞాపకాలకు కారణమైన ప్రతి వ్యక్తిని నేను మనస్ఫూర్తిగా వాళ్ళలోని ఆత్మస్వరూపాన్ని చూస్తూ క్షమిస్తున్నాను. వారితో నా స్నేహపూర్వకమైన సంబంధం కొనసాగిస్తాను. కానీ ఎలాంటి ఇబ్బందికరమైన లావాదేవీల్లోకి ఏమాత్రమూ అడుగుపెట్టను. ప్రతి ఒక్కరిని కేవలం మానసిక అనుబంధాలతో పాజిటివ్గానే కొనసాగిస్తూ, నా మేధస్సుని నేను నమ్ముకొని ఎలాంటి మోసాలకు, అన్యాయాలకు తావు లేకుండా ఒక మంచి పాజిటివ్ శక్తితో, కొత్త తాజాదనంతో నిండినటువంటి మేధస్సుతో నేను అడుగులు ముందుకు వేస్తున్నాను. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ప్రతి ఆలోచన, ప్రతి వ్యక్తి గురించినటువంటి జాగ్రత్త పరుచుకుంటున్నాను. నా మనస్సును నేను జాగ్రత్త పరుచుకుంటున్నాను. ప్రతి వ్యక్తిని నేను ఎంతో పాజిటివ్గా విశ్లేషిస్తూ, పాజిటివ్గా నిర్ణయాలు తీసుకుంటూ, పాజిటివ్గానే అనుబంధాలను కొనసాగిస్తున్నాను. అంతే తప్ప గతం జ్ఞాపకాలను మనస్సులో పెట్టుకొని భయపడటం, బాధపడటం, వారికి దూరంగా ఉండటం వంటివి చేయకుండా అందరితో లౌక్యంగానే ఉంటూ, ఏమాత్రము వారి యొక్క ఆలోచనల ప్రభావానికి, వారి భావోద్వేగాలకు మోసపోకుండా, నష్టపోకుండా నా యొక్క ఆత్మ బలంతో, ఆత్మశక్తితో, నా మానసికమైనటువంటి తాజాదనంతో ముందుకు సాగుతున్నాను. గతం జ్ఞాపకాల యొక్క ఏమాత్రము ఛాయలు నా మనస్సు మీద లేకుండా, గతం గనక
మళ్ళీ ప్రస్తుతంలో ఛాయలు చూపించినట్లయితే, గతం యొక్క వాసనలు నాలో ఉన్నట్లయితే ఈ ప్రస్తుతం కూడా గతంలోకి కౌంట్ అయిపోతుంది. కనుక నన్ను నేను నిన్నటి జ్ఞాపకాల నుంచి పూర్తిగా బయటపడేసుకున్నాను. ఇప్పుడు ఈరోజే నా మనస్సును నేను ఒక కొత్త జన్మకు తీసుకొచ్చాను. ఈరోజే ఒక కొత్త తాజాదనంతో కూడిన దివ్యమైన జన్మ తీసుకున్నాను అని నాకు నేను అంగీకరింప చేసుకుంటున్నాను. అందుకనే నిన్నటి వరకు కనిపించినటువంటి వ్యక్తులు ఈరోజు కొత్తగా, నిన్నటి వరకు ఉన్నటువంటి జ్ఞాపకాలు ఈరోజు కొత్తగా కనిపిస్తున్నాయి. ఈ కొత్తదనంతో, తాజాదనంతో సుందరమైనటువంటి రేపటి జీవితాన్ని ఈరోజు ఆధారంగా తయారు చేసుకొని, ఈరోజు నేను గడుపుతున్నటువంటి ప్రతి క్షణంలోని ప్రశాంతతను, ప్రతి క్షణంలోని ఆనందాన్ని రేపటి జీవితానికి పునాదిగా మలుచుకుంటూ, ఈరోజు, రేపు, ప్రస్తుతం, భవిష్యత్తుని ఆనందమయంగా, ఆరోగ్యమయంగా, సుందరమైన జ్ఞాపకాల వైపు మళ్లించుకుంటూ హాయిగా ముందుకు సాగిపోతున్నాను. ఓం శాంతి. ఇలా మనస్సుని గతం యొక్క జ్ఞాపకాల నుంచి బయటికి తీసుకొచ్చి పెన్సిల్ తోటి రాసిన దాన్ని రబ్బర్తో చెడిపివేసినట్లు మనస్సు పొరల్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ జ్ఞాపకాలు, వ్యక్తుల యొక్క దృశ్యాలని స్వచ్ఛమైన పాజిటివ్ అనుభూతులతో కూడిన మానసిక ధ్యానం ఆధారంగా మనస్సు యొక్క పొరల మీద ఉన్నటువంటి పాత జ్ఞాపకాలను తొలగించుకొని కొత్త శక్తిని, కొత్త వైబ్రేషన్స్ని, కొత్త జ్ఞాపకాలని, కొత్త దృశ్యాలని మనస్సు మీద కల్పించుకొని ప్రతి క్షణం మరింత తాజాదనంతో అడుగులు ముందుకు వేస్తాం. ఓం శాంతి.